హలో, ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. గ్రీటింగ్స్ లైఫ్లో అస్సలు మర్చిపోలేము. చిన్నప్పుడు డిసెంబర్ వచ్చిందంటే స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోయినా గ్రీటింగ్స్ చూడడానికి అయితే రోజు షాప్కి వెళ్ళేవాళ్ళం. షాప్ అంటే లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, షాప్ బయటే మంచం వేసి గ్రీటింగ్స్ అన్నీ దాని మీద పరిచేసి ఉండేవి. అబ్బాయిలకైతే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలాంటి హీరోస్ గ్రీటింగ్స్ అయితే, అమ్మాయిలకైతే సౌందర్య, మీనా ఇలాంటి గ్రీటింగ్స్ ఉండేవి. ఒక చార్ట్లో 10 గ్రీటింగ్స్ ఉండేవి. చార్ట్ మొత్తం తీసుకుంటే 2 రూపీస్. అలా కాకుండా మనం సెలెక్ట్ చేసిన 8 గ్రీటింగ్స్ అయినా 2 రూపీసే ఉండేవి. కానీ గ్రీటింగ్స్ కొనకముందే రోజు గ్రీటింగ్స్ చూడడానికి వెళ్ళినప్పుడే మాకు అలాంటి గ్రీటింగ్స్ వెయ్యు, ఇలాంటి గ్రీటింగ్స్ వెయ్యని మా ఫ్రెండ్స్ ఆ గ్రీటింగ్స్ కొనాలి, ఈ గ్రీటింగ్స్ కొనాలి అని నేను డిసైడ్ అయ్యేవాళ్ళం. ఇంకా ఫ్రెండ్స్ గ్రీటింగ్ కొనగానే మనకు నచ్చిన గ్రీటింగ్పై బలవంతంగానైనా మన పేరు రాయించేసుకునే వాళ్ళం. అంటే ఆ గ్రీటింగ్ ఇంకెవరికి వేయకుండా. మీరు అంతేనా?